సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫిబ్రవరి 6 తెలుగు సినిమా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఫిలిం ఛాంబర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆ రోజున అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు సార్. మరి ఈ అనౌన్స్‌మెంట్ అంటే మనం ఆల్రెడీ చూసాం, గద్దర్ అవార్డ్స్ ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా మేము కూడా అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించడం చూస్తున్నాం. మరి ఫిలిం ఛాంబర్ అవార్డులు ఇవ్వడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరేం చెప్తారు? అంటే ఫిలిం ఛాంబరు తను విడిగా అవార్డులు ఇవ్వాలని అనుకుంది అంతే. అంతే తప్ప ఇదేదో గద్దర్ అవార్డులకు ప్రత్యామ్నాయంగానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులకి ప్యారలల్గాను అవార్డులు ఇవ్వాలని అనుకోవడం లేదు. గతంలో జ్యోతిచిత్ర అవార్డ్స్ ఉండేవి, అదే సమయంలో సితారా అవార్డ్స్ కూడా ఉండేవి. ఈ సితారా అవార్డ్స్ అనే దాన్ని రామోజీరావు గారు తాను సినిమాలు తీయటం మొదలుపెట్టాక ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు అంటే, మనం సినిమాలు తీస్తున్నాం, మన సినిమాలకే మనం అవార్డులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే బయట వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకా అవార్డులు ఆపేద్దాం అనుకుని ఆపేశాడు ఆయన. అదో పద్ధతి. అలా ఇప్పుడు గవర్నమెంట్లు రెండు ప్రభుత్వాలు ఇస్తాయి. ఇక్కడ గద్దర్ అవార్డులు ఇస్తారు, అక్కడ ఇస్తే నంది అవార్డులు ఇస్తారు. అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఛాంబర్ అవార్డులు ఉంటాయి. అయితే దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశం అయితే ఇదే. కానీ బిట్వీన్ ది లైన్స్ మాట్లాడుకోవడం ప్రపంచానికి అలవాటైపోయి ఇవి గద్దర్ అవార్డులకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ అక్కడ కమిటీ ఫామ్ అయి ఉంది, వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు. త్వరలో అవార్డులు కూడా వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు సీరియస్గానే ఉన్నాడు అక్కడ వరకు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డుల మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. కందుల దుర్గేష్ గారి చేతుల్లో ఉంది, అది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. కందుల దుర్గేష్ గారి చేతుల్లో ఉంది అంటేనే పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నట్టు లెక్క. ఇది ఒక గొడవ. అయితే ఛాంబర్ మీద కూడా ఒక గొడవ ఉంది. ఛాంబర్ అనేది ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్లో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళకే అవార్డులు ఇచ్చుకుంటారా, ఓడిన వాళ్ళు సినిమాలు పట్టించుకోరు అనే అభిప్రాయం కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. కానీ అది కూడా వాస్తవం అని అనుకోలేము. ఎందుకంటే వాళ్ళు కూడా కమిటీ వేస్తారు. ఆ కమిటీ సినిమాలు చూసి, అంటే తమకి సమర్పించిన సినిమాలను చూసి వాళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ డెసిషన్ వచ్చిన తర్వాత విమర్శలు మాట్లాడితే బాగుంటుంది, కానీ నిర్ణయానికి ముందే మాట్లాడకూడదు. అది మాత్రమే కాదు, వాళ్ళు ఒక టాలీవుడ్కి ఒక జెండా ఉండాలి అనేటువంటి ప్రోగ్రాం కూడా ఒకటి తీసుకున్నారు. ఈ జెండా రూపకల్పన కార్యక్రమం ఆయన చేస్తున్నాడు, పరుచూరి గోపాలకృష్ణ గారు. ఆయన జెండా రూపకల్పన చేసిన తర్వాత ప్రతి సినిమా వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరాలనేది వాళ్ళ ప్రోగ్రాం. చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒక అంశం. అయితే ఈ అవార్డుల వరకు అయితే ఏదో ప్రభుత్వ అవార్డులకు ప్రత్యామ్నాయంగా ఛాంబర్ ఇస్తున్న అవార్డులు కాదు. వాళ్ళు ఆ ఉద్దేశం ఉంది మాకు అని కూడా చెప్పలేదు అక్కడ. కాకపోతే ఏంటంటే బిట్వీన్ ది లైన్స్ మాట్లాడుకోవటం, మనకు ప్రభుత్వాలు ఎలాగో అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి మనమే అవార్డులు ఇచ్చేసుకుందామని వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు అని మాట్లాడేస్తున్నారు. అలా ఎవరూ ప్రసంగించలేదు అక్కడ. అయితే ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వటం అనేది గతంలో ఇంకెక్కడైనా ఉందా, ఇంకే రాష్ట్రంలోనైనా ఉందా అనేది ఒకసారి వెరిఫై చేయాలి. అలా నాకు తెలిసి అక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నేరుగా అవార్డులు ఇస్తోంది కాబట్టి ఇంకా మళ్ళీ ఛాంబర్లు ఇవి విడి బాడీస్ ఎందుకు అనే ఉద్దేశంతో ఇప్పుడు దీని కొనసాగింపు, దీని స్పిరిట్తో మా అసోసియేషన్ కూడా ప్రతి ఏటా ఉత్తమ నటీనటులకి, అంటే మా పరిధిలో టెక్నీషియన్స్ వాళ్ళ జోలికి వెళ్ళకుండా వాళ్ళ క్రాఫ్ట్ వరకు వాళ్ళ అవార్డులు ఇచ్చుకోవచ్చు. అలాగే ఎడిటర్స్ సంఘం ఉంది, దర్శకుల సంఘం ఉంది, నిర్మాతల సంఘం ఉంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు అవార్డులు ఇచ్చేసుకునే పద్ధతి పెట్టుకున్నా బాగానే ఉంటుంది. దానికి కూడా ఎవరో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రభుత్వ అవార్డులు మొదలైపోయి ప్రాపర్గా నడుస్తుంటే ఛాంబర్ అవార్డులు ఒకటి చాలు. సో ఏవి ఎప్పుడు ఎలా జరిగినా జరగకపోయినా ఇది ఉంటుంది అనే ఉద్దేశం కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఉండుండొచ్చు. కానీ వాళ్ళు బయటకు మాట్లాడేటప్పుడు ఈ ఉద్దేశం ఏం మాట్లాడాలి. పాజిటివ్గానే ఉన్నారు. ప్రపంచం కూడా పాజిటివ్గా తీసుకోవడమే మంచిది. మేబీ రేపు పొద్దున వాళ్ళు అవార్డుల కమిటీ వేసినప్పుడు అవార్డుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా తప్పులు ఉంటే దాని మీద విమర్శించవచ్చు. అంటే
ఒక సినిమా బాగున్నటువంటి సినిమాని పక్కన పెట్టి బాలేని సినిమాని అవార్డులకు ఎంపిక చేస్తే బాగున్న సినిమాని ఎందుకు ఎంపిక చేయలేదు, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏమిటి అనేది నిలదీయచ్చు. ఒకవేళ ఆ బాగా ఉన్న సినిమాని ఛాంబర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు నిర్మించుంటే అది కాంట్రవర్సీ అవుతుంది. ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఆ కండిషన్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, అది పాజిటివ్గానే వాళ్ళు కమిటీ వేస్తారు. ఆ కమిటీ నిర్ణయాల మేరకే పురస్కారాలు ఉంటాయి. ఇదేంటంటే మొత్తంగా ఛాంబర్ అనేది సినిమా పరిశ్రమకి ఒక సింబల్గా డెవలప్ చేయటం కోసం, దాన్ని అమర్జ్ చేయటం కోసం, ఆ అభిప్రాయాన్ని అమర్జ్ చేయటం కోసం సినిమా వాళ్ళల్లో ఛాంబర్ మంది అనే అభిప్రాయాన్ని వాళ్ళ మనసుల్లో నింపటం కోసం ఈ ప్రోగ్రాం టేకప్ చేశారు. దీంతోపాటు ప్రతి ఫిబ్రవరి 6వ తారీఖున చేస్తాం ఈ ఫంక్షన్ అని చెప్తున్నారు. ఈ అవార్డులు కూడా ఆ రోజు ప్రకటిస్తామని చెప్తున్నారు. ఆ రోజు ఇస్తారు, ముందే ప్రకటిస్తారు, ఆ రోజు ఇస్తారు. ఎందుకు ఆ రోజు ఇస్తారంటే అది తెలుగు సినిమా పుట్టినరోజు అని చెప్తున్నారు. పుట్టినరోజు అంటే మొదటి టాకీ రిలీజ్ అయిన రోజు అని చెప్తున్నారు. మొదటి టాకీ ఆ రోజు రిలీజ్ అయింది అనేది భక్త ప్రహ్లాద ప్రకారం కరెక్టే. కానీ తమిళ టాకీగా చలామణి అవుతున్నటువంటి కాళిదాస్ అనే దానిలో కూడా కాళిదాస్ అనే పార్ట్ వరకు తెలుగు డైలాగులే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దాన్ని తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసుకుంటే, ఎందుకంటే తమిళ ఇండస్ట్రీ 1932లోనే హిందూ పేపర్లో వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు, దీన్ని తమిళ సినిమా అని అనుకోలేము కాళిదాస్ని, ఎందుకంటే దాని నిండా తెలుగు డైలాగులు ఉన్నాయి కాబట్టి హరిశ్చంద్రని తమిళ టాకీ అనుకుంటాం మేము అన్న పద్ధతిలో అందులో ఒక ఆర్టికల్ వచ్చింది. సో దాని ప్రకారం కాళిదాసుని తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళు 1931 అక్టోబర్ 31 తెలుగు సినిమా పుట్టినరోజు అవుతుంది. కాబట్టి 6 అనేటువంటిది నిర్ధారణ కాదు, 6 అనేది ప్రస్తుతానికి నిర్ధారణ అయింది. గతంలో ఎలాగైతే 15 సెప్టెంబర్ అనే డేట్ ఫిక్స్ అయి ఉన్నారో మన వాళ్ళు, 31, 16 సెప్టెంబర్ అనే డేట్ని ఫిక్స్ అయ్యారో, ఇప్పుడు ఫిబ్రవరి 6కు ఫిక్స్ అయ్యారు. ఈ ఫిబ్రవరి 6 కూడా ఇలాగే ఉండొచ్చు, మారచ్చు. ఇది అక్టోబర్ 31గా మారచ్చు. మారితే అక్టోబర్ 31ని తెలుగు సినిమా జన్మదినంగా ప్రకటించి ఆ రోజు పురస్కారాలు ఇస్తారు.